1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన జరిగిందని ఇటీవల ఒక కథనం ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి అది జరిగిన 1948 సెప్టెంబర్ 17 ఆ తర్వాత పత్రికలలో కానీ, అధికారిక పత్రాలలో కానీ, రాజకీయ వ్యాఖ్యలలో కానీ ఎక్కడా విమోచన అనే మాట లేదు. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, పోలీస్ యాక్షన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, నిజాం సరెండర్, ఎండ్ ఆఫ్ అసహజాహీ రూల్, హైదరాబాద్ పతనం, హైదరాబాద్ విలీనం, హైదరాబాద్ ఆక్రమణ వంటి మాటలు తప్ప సమకాలీనంగా మరొక మాటలు వాడలేదు. వాస్తవం చెప్పాలంటే అది ఒక యుద్ధం. భారత సైన్యపు అధికారిక పత్రాల ప్రకారం ఆ యుద్ధం ఎట్లా జరిగిందో సంపూర్ణమైన వివరాలు, అంకెలు ఉన్నాయి. అప్పటి భారత సైన్యపు దక్షిణ మండల ప్రధానాధికారి గొడ్డార్డ్ ఈ దాడికి, ఈ యుద్ధానికి ఒక ప్రణాళిక రచించాడు. నిజానికి అప్పటికి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది. 1947 అక్టోబర్లో మొదలైన ఆ యుద్ధం 1949 జనవరిలో కానీ ముగియలేదు. అంటే 48 సెప్టెంబర్ నాటికి భారత సైన్యానికి, పాకిస్తాన్ సైన్యానికి వాయవ్య సరిహద్దుల్లో యుద్ధం జరుగుతూ ఉంది. అందువల్లనే ఢిల్లీలో ఉన్న సైనికాధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఈ సమయంలో రెండో యుద్ధ రంగం తెరవడం మంచిది కాదు, హైదరాబాద్ మీద యుద్ధానికి పూనుకోకూడదు, పాకిస్తాన్ అక్కడ కూడా యుద్ధం ప్రారంభిస్తే ఇబ్బందిలో పడతాము అని హెచ్చరించారు. కానీ భారత ప్రభుత్వం ఆ హెచ్చరికను పక్కన పెట్టి దక్షిణ మండల సైన్యాధ్యక్షుడు గొడ్డార్డ్ ఇచ్చిన పథకం ప్రకారం హైదరాబాద్ మీద దాడికి సిద్ధపడింది. ఆ దాడికి గొడ్డార్డ్ ఇచ్చిన ప్రణాళిక 2 ప్రధాన దాడులు జరగాలి. ఒకటి, షోలాపూర్ హైదరాబాద్ మార్గంలో సైన్యాన్ని నడిపించి పశ్చిమ దిశ నుంచి హైదరాబాద్ను ముట్టడించాలి. మరొకటి, విజయవాడ హైదరాబాద్ రహదారి మీద సైన్యాలు నడిపించి తూర్పు దిశ నుంచి ముట్టడించాలి. ఇవి 2 సాగుతుండగానే దక్షిణం వైపు నుంచి, కర్నూలు వైపు నుంచి రైల్వే మార్గాల రక్షణకు, ఎక్కడైనా దాడులు జరిగితే రజాకార్లు కానీ, హైదరాబాద్ సైన్యాలు కానీ పారిపోవడం జరిగితే వారిని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. అట్లాగే ఉత్తర దిశ నుంచి, జాల్నా నుంచి మరొక సైనిక మోహరింపు జరగాలి. ఇది ప్రణాళిక. దీనికి వాళ్ళు మేజర్ జనరల్ జయంతనాథ్ చౌదరిని బాధ్యుడుగా నిర్ణయించారు. వాళ్ళు వేసిన ప్రణాళిక చూస్తే ఇది విమోచన అనడానికి ఎంతమాత్రం అవకాశం లేదని కనబడుతుంది. ఎందువలనంటే వాళ్ళు మొత్తం యుద్ధ బలగాన్ని, భారత సైనిక బలగాలను 4 విభాగాల కింద విభజించారు. వాటికి పెట్టిన పేర్లు చూడండి: స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్. వీటిలో ఎక్కడ విమోచన అనే మాట లేదు. ఒకటి స్ట్రైక్ చేస్తుంది, ఒకటి స్మాష్ చేస్తుంది, ఇంకోటి కిల్ చేస్తుంది, ఇంకోటి వీరత్వం ప్రదర్శిస్తుంది. ఈ పేరు మీద 9th డోగ్రా బెటాలియన్, 1 ఆర్మర్డ్ బ్రిగేడ్, 7th ఇన్ఫాంట్రీ బ్రిగేడ్, 9th ఇన్ఫాంట్రీ బ్రిగేడ్, వాటితో పాటు భారత వైమానిక దళానికి చెందిన 2 విమానాలు. ఈ మొత్తం యుద్ధ వ్యూహం ఎట్లా రచించబడిందో సైనిక పత్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది విమోచన అనడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. జయంతనాథ్ చౌదరి షోలాపూర్ మార్గంలో వస్తూ ఉండగా విజయవాడ మార్గాన్ని మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలో ఉంచారు. అక్కడి నుంచి 5 రోజుల పాటు యుద్ధం ఎట్లా జరిగిందో, ఇది సెప్టెంబర్ 12 మధ్యాహ్నం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 13 ఉదయం 8 గంటలకు మొదటి సైనిక మోహరింపు ప్రారంభమైంది. అక్కడి నుంచి 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఏం జరిగిందో సైనిక పత్రాలు, అధికారిక పత్రాలు చాలా వివరాలతో రాశాయి. ఈ వివరాలలో నల్దుర్గ్ కోట పతనం, బోరీ రివర్ మీద, బోరీ నది మీద ఉన్న వంతెన కూలగొట్టడం, ఇటువంటి విధ్వంసక చర్యలు, మామూలుగా యుద్ధాల్లో ఎక్కడైనా విధ్వంసక చర్యలు జరుగుతాయి, కానీ ఇది విమోచన పేరుతో ఇవాళ చెప్తున్న ఒక ప్రాంతం మీదికి
మరొక దేశపు సైనిక బలగాలు ఎట్లా దాడికి వచ్చాయి అనేది మేడ్ ఏ డాష్ ఫర్ జాల్కోట్. సూర్యాపేట్ వాజ్ స్ట్రేఫ్డ్ విత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇటువంటి మాటలతో వాళ్ళు అంటే భారత వైమానిక దళంతో సూర్యాపేటను జల్లెడ పట్టాము, సూర్యాపేట పతనమైంది, నార్కెట్పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాము, ఇటువంటి అనేక మాటలు ఆ 5 రోజుల కథనానికి సంబంధించి కనబడతాయి. అట్లాగే ఒక్కొక్క నగరాన్ని ఒక్కొక్క పట్టణాన్ని పట్టుకుంటున్నప్పుడు క్యాప్చరింగ్ జాల్నా, క్యాప్చరింగ్ ఔరంగాబాద్, క్యాప్చరింగ్ హోమ్నాబాద్ అని ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని, స్థావరాన్ని, పట్టణాన్ని ఎట్లా స్వాధీనం చేసుకుంటారో అటువంటి స్వాధీన భాషే వాడారు. అది మాత్రమే కాదు, మొత్తం 5 రోజుల యుద్ధ క్రమాన్ని వివరించినప్పుడు ప్రతి చోట హైదరాబాదీలు పడిపోయారు, హైదరాబాదీలు ఓడిపోయారు, హైదరాబాదీలను అణగదొక్కాం, హైదరాబాదీలను చంపాం అనే తప్ప నిజాం సైన్యాలు అనే మాట కూడా లేదు. అంటే హైదరాబాదును ఒక శత్రు రాజ్యంగా భావించి జరిపిన దాడి కనబడుతుంది. ఈ దాడి క్రమంలో భారత ప్రభుత్వ అధికారిక పత్రాలే ప్రకటించినది భారత సైన్యంలో ఈ 5 రోజుల యుద్ధంలో 66 మంది చనిపోయారు, 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ రాజ్య సైనిక బలగాలలో 490 మంది చనిపోయారు, 122 మంది గాయపడ్డారు. కానీ ఒకవైపు అధికారిక పత్రాలు ఇప్పుడు ఈ మాట చెప్తూ ఉండగా ఆంధ్రప్రభ 1948 సెప్టెంబర్ 20వ తేదీన పతాక శీర్షికలోనే సైనిక చర్యలలో నష్టాలు, ఆ రోజు కూడా వాళ్ళు దాన్ని విమోచన అనలేదు, సైనిక చర్య అని అన్నారు, సైనిక చర్యలలో నష్టాలు అని చెప్తూ హైదరాబాదుపై 4 రోజుల పాటు జరిగిన సైనిక చర్యలలో ఇండియన్ సైనికులు 10 మంది, నిజాం సైనికులు 600 మంది మరణించారని, 1500 మంది రజాకార్లు మరణించినట్టు, 1000 మంది చిక్కినట్టు అంచనా తేలిందని నేడు అధికారిక ప్రకటన వెలువడింది అని రాసింది. అంటే మొత్తం మీద జరిగింది ఒక యుద్ధం. ఈ యుద్ధానికి ఇతర కోణాలు ఎట్లా, ఒక భారతదేశం మధ్యలో ద్వీపంలాగా ఒక ముస్లిం పాలనలోని రాజ్యం ఉండకూడదు అని భారత ప్రభుత్వం భావించి ఈ యుద్ధం జరిపిందనడానికి ఇంకా ఆధారాలున్నాయి. మనం రాబోయే పాడ్కాస్ట్లో చెప్పుకుందాం. కానీ సమకాలీనంగా ఆంధ్రపత్రిక 1948 సెప్టెంబర్ 20 నాడు, అంటే సైనిక చర్య ముగిసిన 3వ రోజు రాజేంద్ర సింగ్ జీకి బంగారు ఖడ్గం. రాజేంద్ర సింగ్ జీ ఈ మొత్తం జయంతనాథ్ చౌదరి షోలాపూర్ నుంచి వచ్చిన సైన్యాలకు నాయకత్వం వహించగా అసలు మొత్తం ప్రణాళిక వ్యూహరచనకు అమలుకు నాయకత్వం వహించినవాడు రాజేంద్ర సింగ్ జీ. రాజేంద్ర సింగ్ జీకి హైదరాబాదుపై విజయం సాధించిన జనరల్ రాజేంద్ర సింహజీకి ఒక బంగారు ఖడ్గమును భగవద్గీత గ్రంథమును బహూకరించుటకు నేడు ఇక్కడి తూర్పు పంజాబు విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు నిశ్చయించిరి. మరొక తీర్మానంలో హైదరాబాదుపై పవిత్ర యుద్ధం జరిపి విజయముగాంచిన దక్షిణ భారత మిలిటరీ శాఖకు వారు అభినందించిరి. నిజామును బహిష్కృతిని చేసి కాసిం రజ్వీని అతని ప్రధాన అనుచరులను బహిరంగంగా విచారించవలనని, సంస్థానమును యూనియన్లో ఐక్యం చేయవలనని నేటి సభలో తీర్మానించిరి అని కూడా వార్త ఉంది. అంటే ఆనాటి యుద్ధాన్ని ఒక రాజ్యం మీద ఆక్రమణగా, మరొక మతపు పాలనలో ఉన్న రాజ్యాన్ని ఆక్రమించడంగా సమకాలీనంగా భావించారని అర్థమవుతుంది. అయితే ఇది యుద్ధం అన్నప్పుడు ఇన్ని వేల మంది, ఇన్ని విమానాలు, ఇన్ని ఆయుధాలు వాడినప్పుడు దీనికి ఖర్చు ఎంతో కొంత అయి ఉంటుంది. ఆ ఖర్చు 3.5 కోట్ల రూపాయలు, 3,50,00,000 రూపాయలు. ఇవాల్టి ప్రమాణాలతో చూస్తే 3,50,00,000 రూపాయలు పెద్ద నిధి అనిపించకపోవచ్చు. కానీ ఒక పోలికతో చూస్తే 1947-48లో భారత ప్రభుత్వపు మొట్టమొదటి బడ్జెట్ చూస్తే అది 335 కోట్ల రూపాయలు. అంటే హైదరాబాద్ మీద దాడికి ఖర్చయినది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 1%. అది చాలా చాలా ఎక్కువ. అయితే ఈ ఖర్చు గురించి
ఒక హాస్యాస్పదమైన విషయంతో ఇవాల్టి పాడ్కాస్ట్ ముగిద్దాం. ఈ ఖర్చు ఎవరు భరించాలి అని చర్చ వచ్చింది. దీనికి ప్రభుత్వం మొదట ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆపరేషన్ పోలో అని పేరు పెట్టింది. సైన్యమే ఇప్పటి వరకు మనం విన్న వివరాలను బట్టి సైన్యం మాత్రమే దాడి చేసింది. కనుక రక్షణ శాఖ, సైనిక విభాగం ఈ ఖర్చు భరించాలి. అంటే ఈ 3.5 కోట్ల ఖర్చును రక్షణ శాఖ, సైనిక విభాగం భరించాలి. కానీ వాళ్ళు దీన్ని మీరు బహిరంగంగా సైనిక చర్య అని ప్రకటించలేదు. నిజానికి ఇది ఒక విచిత్రం. భారతదేశం, భారత ప్రభుత్వం దీన్ని సైనిక చర్య అని ప్రకటించకుండా పోలీస్ చర్య అనే పేరుతోనే వ్యవహరించింది. ఎందువలనంటే సైన్యం పంపించామని చెప్పుకుంటే తప్పనిసరిగా అది మరొక దేశం మీద యుద్ధానికి వెళ్ళినట్టు చెప్పవలసి వస్తుంది. పోలీసు చర్య అంటే దేశంలోని ఒక అంతర్భాగం మీద అంతర్గత చర్యగా అది వ్యవహరించబడుతుంది. అందువల్ల పోలీసు చర్య అన్నారు. 3.5 కోట్ల ఖర్చు దగ్గరికి వచ్చేసరికి రక్షణ శాఖ నా పేరెక్కడా లేదు గనక నేను భరించను, మీరే ఇవ్వండి అంది. అప్పుడు అది హోంశాఖకు వెళ్ళింది. పోలీస్ చర్య అన్నారు కాబట్టి హోంశాఖ కూడా పోలీస్ చర్య అన్నారు కానీ నాకేమీ సంబంధం లేదు, నేనెందుకు భరించాలి అంది. చివరికి ఆ 3.5 కోట్ల రూపాయలను ఆరోగ్య శాఖ పద్దు నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ వేశారు. అంటే భారత ప్రభుత్వానికి సుస్థి చేసి చికిత్స కోసం హైదరాబాద్ రాజ్యానికి వస్తే భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 3.5 కోట్లు ఖర్చు పెట్టిందన్నమాట.